మనం ఎండోక్రైన్ గ్లాండ్స్ గురించి తెలుసుకుందాం. సో మనకు ఎగ్జోక్రైన్, ఎండోక్రైన్ అని 2 రకాల గ్లాండ్స్ ఉంటాయి. ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి వాటి సెక్రీషన్స్ ని, జ్యూసెస్ ని రిలీజ్ చేస్తాయి. వాటిని హార్మోన్స్ అంటారు. సో ఈ హార్మోన్స్ ఓవరాల్ గా మనకు కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ కి హెల్ప్ చేస్తాయి మన నర్వస్ సిస్టమ్ తో పాటు. సో ఇక్కడ మనము ఏమేమి ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉన్నాయో చూద్దాం. సో మనకు ఫస్ట్ మన బ్రెయిన్ రీజన్ లో పీనియల్ గ్లాండ్ ఉంటుంది. అది ప్రొడ్యూస్ చేసే సెక్రీషన్ మెలటోనిన్. వీటి సెక్రీషన్స్ అన్నిటిని హార్మోన్స్ అంటారు. సో ఇక్కడ పీనియల్ గ్లాండ్ మెలటోనిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. అది స్లీప్ సైకిల్ ని ఇండ్యూస్ చేస్తుంది. ఓకే, సో రోజు నిద్రపోయి లేవడానికి కంట్రోల్ చేస్తుంటుంది. నెక్స్ట్ పిట్యూటరీ గ్లాండ్ ఎక్కడుంది? మనకు బేస్ ఆఫ్ ద బ్రెయిన్ లో ఉంటుంది. సో ఇది ముఖ్యంగా గ్రోత్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. అది మన లాంగ్ బోన్స్ గ్రోత్ ని కంట్రోల్ చేస్తుంది. అదే కాకుండా పిట్యూటరీ గ్లాండ్ మాస్టర్ గ్లాండ్ అంటారు. ఎందుకంటే అన్ని గ్లాండ్స్ సెక్రీషన్స్ ని కంట్రోల్ చేసేది పిట్యూటరీ గ్లాండ్ కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి థైరాయిడ్ గ్లాండ్. ఇది నెక్ రీజన్ లో ఉంటుంది. దీన్ని హార్మోన్ థైరాక్సిన్. సో ఇదేం చేస్తుంది? టు రెగ్యులేట్ గ్రోత్ అండ్ మెటబాలిజం. అంటే మన గ్రోత్ ని ఇంటర్నల్ గా మన జీవక్రియలు ఏవైతే లోపల జరుగుతుంటాయో వాటన్నిటిని కూడా రెగ్యులేట్ చేస్తుంది అనమాట. దెన్ నెక్స్ట్ యూ హ్యావ్ పారాథైరాయిడ్. 4 స్మాల్ గ్లాండ్స్ విల్ బి దేర్ ఇన్ ద థైరాయిడ్ గ్లాండ్ region. So idem chesthundi, it produces a hormone called as parathormone, which will be regulating calcium and phosphorus balance in the blood. Next we have is in the chest region we have the thymus gland, which will produce thymosin as the hormone, which will be responsible for building the immunity. The T cells will be produced. Then next we have adrenal gland on the top of the kidneys that will produce adrenaline, which is responsible for fight and flight response. అంటే ఏంటంటే మనం ఏదైనా చూసి భయపడ్డా, యాంగ్జైటీగా ఫీల్ అయినా మన బాడీలో జరిగే అన్ని ఫీచర్స్ ఏవైతే మనకు డెవలప్ అవుతాయో అవన్నీ బికాస్ ఆఫ్ అడ్రినాలిన్ హార్మోన్ అనమాట. నెక్స్ట్ వీ హ్యావ్ ఇస్ పాన్క్రియాస్. పాన్క్రియాస్ 2 హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఇన్సులిన్, గ్లూకాగాన్. ఇన్సులిన్ ఏం చేస్తుంది? బ్లడ్ షుగర్ లెవెల్ ని తగ్గిస్తుంది. ఓకే, గ్లూకాగాన్ బ్లడ్ షుగర్ లెవెల్ ని పెంచుతుంది. ఒకవేళ ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోతే మనకు డయాబెటీస్ వస్తుంది. ఓకే, పాన్క్రియాస్ ని మిక్స్డ్ గ్లాండ్ అంటారు. ఎందుకంటే అది పాన్క్రియాటిక్ జ్యూస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎగ్జోక్రైన్ ఫంక్షన్ అనమాట. అది డైజెషన్ లో హెల్ప్ చేస్తుంది. అదే కాకుండా హార్మోన్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఎగ్జోక్రైన్, ఎండోక్రైన్ నేచర్ ఉంది కాబట్టి పాన్క్రియాస్ ని మిక్స్డ్ గ్లాండ్ అంటారు. నెక్స్ట్ మనకు ఓవరీస్. ఫీమేల్స్ లో అయితే ఓవరీస్. సో ఓవరీస్ ఈస్ట్రోజన్, ప్రోజెస్ట్రాన్ అనే 2 హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఈస్ట్రోజన్ మనకు మెయిన్ ఫీమేల్ క్యారెక్టర్స్. ఓకే, ఏవైతే మన ప్యూబర్టీ తర్వాత మన మెన్స్ట్రువల్ సైకిల్ అది డెవలప్ అవుతుందో, బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ అదన్నిటికీ రెస్పాన్సిబుల్ అనమాట. ప్రోజెస్ట్రాన్ ప్రెగ్నెన్సీ అప్పుడు దాని రోల్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ టెస్టిస్ అనేవి మేల్స్ లో మట్టుకే ఉంటాయి. సో ఇవేం చేస్తాయి? టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఏంటంటే మేల్ ట్రేట్స్ అంటే బియర్డ్ రావటం, ముస్టాచ్ రావటం, బ్రేక్ ఆఫ్ వాయిస్, ఓకే, స్పర్మ్ ప్రొడక్షన్ అవన్నిటిని కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఇలా మనకు అన్ని ఎండోక్రైన్ గ్లాండ్స్ టుగెదర్ కంట్రోల్ అండ్ కోఆర్డినేట్